Hello dear teachers, welcome to my channel. Today we are going to discuss about how to control a noisy class. జనరల్గా ప్రతి టీచర్కి తన క్లాస్ని చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేయాలని ఉంటుంది. కానీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మరి అలాంటి టైంలో ఒక నాయిసీ క్లాస్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఈవెన్ కొత్త టీచర్లకే కాదు, ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉన్న టీచర్స్కి కూడా ఇది సర్వసాధారణంగా ఉండే సమస్య. అయితే కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని మన క్లాస్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేయొచ్చు. జనరల్గా మనం ఒక నాయిసీ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. వాళ్ళ మీద గట్టిగా అరవడం, కోపడడం లాంటివి చేస్తూ ఉంటాం. దాని వలన మనం చెప్పాలనుకున్న ఆ హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా కొలాప్స్ అవ్వచ్చు. పిల్లలు కూడా టీచర్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కామ్‌గా క్లాస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. టిప్ నంబర్ 1, మీరు క్లాస్‌కి వెళ్ళేటప్పుడు వెల్కమ్ నోట్‌ని ఏదైనా డిఫరెంట్‌గా ఎంచుకోవాలి. జనరల్‌గా మనకి క్లాస్‌కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అనో, గుడ్ ఆఫ్టర్‌నూన్ అనో విష్ చేస్తారు. అలా కాకుండగా రైమింగ్ వర్డ్స్ కానీ, లేదా ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ లాంటివి మన లాంగ్వేజ్‌లోనే కాకుండగా ఇంకా రకరకాల లాంగ్వేజెస్‌లో పిల్లలతో చెప్పించడం లాంటివి, లేదా ఒక వెరైటీ వెల్కమ్ అన్నది వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడెప్పుడొస్తామా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సో, ప్రతిరోజు కొత్తగా మనం క్లాస్‌ని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం వెళ్ళేసరికి ఆ ఎన్వైర్న్మెంట్ మొత్తం కామ్‌గా ఉంటుంది. బట్ దీనికి మనం ఎక్కువ వర్కౌట్ చేయాలి. ప్రతిరోజు క్లాస్‌ని కొత్తగా ఎలా ఉంచాలి అన్నది డే 1 నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. టిప్ నంబర్ 2, బోర్డ్ మీద నంబర్స్ రాయడం లేదా నంబర్స్ కౌంట్ చేయడం. సో, ఇది మీరు డే 1 నుంచి పిల్లలకి అలవాటు చేయాల్సి ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మీరెప్పుడైతే బోర్డ్ మీద 10, 9, 8 అలా 1 వరకు రాస్తూ ఉంటారో పిల్లలకి అదొక ఇండికేషన్ అవ్వాలి. సో, మ్యామొచ్చారు, మనల్ని గమనిస్తున్నారు, మనం కామ్ అవ్వాలి అనేది పిల్లలకి అర్థమవుతుంది. సో, నంబర్స్‌ని కౌంట్ చేయడం లేదా నంబర్స్‌ని బోర్డ్ మీద రాయడం ద్వారా కూడా మనం పిల్లల్ని గమనిస్తున్నామన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఆటోమేటిక్‌గా క్లాస్ అన్నది కామ్ అవుతుంది. టిప్ నంబర్ 3, ఏదైనా ఒక నాయిసీ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు జనరల్‌గా మీరు వెళ్లి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరము లేదు, అరవాల్సిన అవసరము లేదు. సీరియస్‌గా జస్ట్ అలా నిలబడితే చాలు. 1 మినిట్, 1 ½ మినిట్, 2 మినిట్స్‌కైనా పిల్లల్ని మీరు చూస్తున్నారు, మీ సీరియస్‌నెస్ అన్నది అర్థమవుతుంది. సో, ఆటోమేటిక్‌గా మీరొక కమాండ్ కూడా ఇవ్వకుండగానే పిల్లలు కామ్ అయిపోతారు. సో, ఇది మీ సీరియస్‌నెస్‌ని పిల్లలకి తెలియచేస్తుంది కాబట్టి, మీరు మీ ఎనర్జీని వేస్ట్ చేయక్కర్లేకుండగానే పిల్లలకి అర్థమైపోతుంది. ఆటోమేటిక్‌గా కామ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ టిప్ నంబర్ 4, ఇది జనరల్‌గా నాయిసీ ఎన్వైర్న్మెంట్‌లో కొన్ని గ్రూప్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని బెంచెస్, ఒక్క గ్రూప్ ఇలా మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి చాలా స్లోగా మాట్లాడండి. అంటే గుసగుసలు అంటారు కదా! అలా చాలా స్లోగా, సైలెంట్‌గా ఏదో ఒకటి వాళ్ళకి చెప్తూ ఉండండి. సో, మీరు వాళ్ళకి ఏదో చెప్తున్నారు అది వినడానికైనా పక్కనున్న వాళ్ళందరూ కూడా కామ్ అవుతూ ఉంటారు. సో, ఇది టిప్ నంబర్ 4. టిప్ నంబర్ 5, ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. పిల్లలకి మీరు క్లాస్‌కి ఎంటర్ అవ్వగానే ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయించడం. సో, జనరల్‌గా పిల్లలు యాక్టివిటీస్‌ని లైక్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పిల్లల్ని కామ్ చేయడానికి మీరు వెళ్ళగానే సిట్ అండ్ స్టాండ్ గేమ్ ఆడించడం గానీ, లేదా ఏవైనా ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చిన్న చిన్న గెస్చర్స్ చేయించడం ద్వారా గానీ, పిల్లలకి ఆటోమేటిక్‌గా మీరేం చెప్పబోతున్నారు అనే దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది. ఆటోమేటిక్‌గా మీరెప్పుడైతే ఒక యాక్టివిటీ చేయిస్తున్నారో అందరూ మీ వైపు టర్న్ అవుతారు. ఆటోమేటిక్‌గా మీ యాక్టివిటీ కంప్లీట్ అవ్వగానే పిల్లలు వినడానికి రెడీ అయిపోతారు. సో, ఇవి జనరల్‌గా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండగా, మనం ఇబ్బంది పడకుండగా యూజ్ చేసే కొన్ని క్లాస్ రూమ్ స్ట్రాటజీస్. వీటితో పాటు మీ వాయిస్, మీ లెసన్, మీ కమాండ్స్ దృఢంగా ఉన్నంత వరకు పిల్లలు మీ నుంచి అటెన్షన్ అన్నది కోల్పోరు. మాక్సిమం క్లాస్‌ని యాక్టివ్‌గా రన్ చేయడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో పిల్లలకి తెలిసిన క్వెషన్స్, తెలియని క్వెషన్స్ వేస్తూ యాక్టివిటీస్‌ని జోడిస్తే ఆటోమేటిక్‌గా మీ క్లాస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.